అందరికీ నమస్కారం. మన జీవితంలో ఉదయ సమయం చాలా పవిత్రమైన సమయంగా భావిస్తాము. జ్యోతిష శాస్త్ర ప్రకారం మనం ఉదయం లేవగానే చూసే వస్తువులు, మనం చేసే మొదటి పనులు ఆ రోజు మొత్తం మీద ప్రభావం చూపుతాయని మన పెద్దలు చెబుతారు. అందుకే పూర్వకాలం నుంచే మన పెద్దలు ఉదయం లేవగానే కొన్ని మంచి పనులు చేయాలని, అలాగే కొన్ని వస్తువులు చూడకూడదని చెప్తారు. కొన్ని వస్తువులు ఉదయం లేవగానే చూస్తే ఆ రోజు మన పనులు సరిగ్గా జరగకపోవచ్చు. చిన్న చిన్న అడ్డంకులు, సమస్యలు రావచ్చు. మనసు కూడా ప్రశాంతంగా ఉండకపోవచ్చు అని మన జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈరోజు వీడియోలో మనం ఉదయం లేవగానే చూడకూడని అతి ముఖ్యమైన 5 వస్తువుల గురించి వివరంగా తెలుసుకుందాం. అలాగే ఉదయం లేవగానే ఏం చూస్తే మంచిది అన్న విషయం కూడా చివరిలో చెబుతాను. కాబట్టి మన వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మొదటిగా నీడ. మొదటిగా ఉదయం లేవగానే మన నీడను చూడకూడదని మన జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఉదయం సూర్యోదయం సమయంలో మన నీడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొందరు లేవగానే కిటికీ దగ్గరికి వెళ్ళి బయట చూస్తారు. అప్పుడు ముందుగా మన నీడ కనిపించే అవకాశం ఉంటుంది. పురాతన నమ్మకాల ప్రకారం ఉదయం లేవగానే మన నీడను చూసినట్లయితే ఆ రోజు చేసే పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు రావచ్చని అంటారు. అందుకే పెద్దలు లేవగానే ముందుగా దేవుని ఫోటో లేదా మన చేతులు చూసి రోజు ప్రారంభించాలని చెప్తారు. ఇది మనకు మంచి ఆలోచనలు, మంచి శక్తిని ఇస్తుందని భావిస్తారు. ఇక రెండవదిగా పగిలిన అద్దం. ఉదయం లేవగానే పగిలిన అద్దం చూడడం చాలా అశుభంగా భావిస్తారు. అద్దం మన రూపాన్ని మాత్రమే కాదు, మన శక్తిని కూడా ప్రతిబింబిస్తుంది అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. పగిలిన అద్దం అనేది నెగిటివ్ ఎనర్జీకి సంకేతంగా భావిస్తారు. అందుకే ఇంట్లో పగిలిన అద్దాలు ఉంటే తొలగించాలని మన పెద్దలు చెబుతారు. ఉదయం లేవగానే అద్దం చూసే ముందు ఒకసారి దేవుని స్మరణ చేయడం మంచిది. ఇలా చేస్తే రోజు మొత్తం సానుకూలంగా ప్రారంభమవుతుంది. ఇక మూడవదిగా ఖాళీ పాత్రలు. ఉదయం లేవగానే ఖాళీ గిన్నెలు లేదా ఖాళీ బిందెలు చూడడం చాలా అశుభంగా భావిస్తారు. ఇది ఆ రోజు ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న సమస్యలు రావడానికి సంకేతంగా భావిస్తారు. పూర్వకాలంలో చాలామంది ఉదయం లేవగానే నీటితో నిన్న పాత్రను చూడాలని చెప్పేవారు. నీటితో నిన్న పాత్రను చూడడం సంపద మరియు ఐశ్వర్యానికి శుభ సంకేతంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంట్లో ఉదయ సమయంలో ఖాళీ పాత్రలు కనిపించకుండా చూసుకోవడం చాలా మంచిది. ఇక నాలుగవదిగా చెత్త లేదా మురికి. ఉదయం లేవగానే చెత్త, మురికి చూడడం చాలా అశుభంగా భావిస్తారు. మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే శుభ్రత ఉండే ఇంటిలో సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుందని మన వాస్తుశాస్త్రం కూడా చెబుతుంది. అందుకే ఉదయం లేవగానే చెత్త కనిపించకుండా ఇంటిని శుభ్రంగా చూసుకోవాలి. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక చివరిదిగా గొడవలు లేదా నెగటివ్ మాటలు. ఉదయం లేవగానే గొడవలు వినడం లేదా నెగటివ్ మాటలు వినడం లేదా మొబైల్ ఫోన్ తీసుకొని రీల్స్ చూడడం చాలా మంచిది కాదు. ఇది మన మనసుపై, మెదడుపై చాలా ప్రభావం చూపుతుంది. ఉదయం మనం ప్రశాంతంగా ఉండాలి. ఆ సమయంలో దేవుని స్మరణ చేయడం, మంచి ఆలోచన చేయడం చాలా మంచిది. వీలైతే యోగా చేయడం ఇంకా చాలా మంచిది. ఇలా చేస్తే మన రోజు మొత్తం సానుకూలంగా ఉంటుంది. కాబట్టి స్నేహితులారా, ఉదయం లేవగానే ఈ 5 వస్తువులు చూడకుండా జాగ్రత్త పడండి. అదే సమయంలో దేవుడి ఫోటో లేదా మీ చేతులు, సూర్యుడిని చూడడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరింత జ్యోతిష సమాచారం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.